పెద్ద పతివ్రతలా నటించకు. నీ చూపులకు నేనేం భస్మం కాను. నిన్నటి వరకు నన్ను కవ్వించి పెళ్లి వరకు తీసుకొచ్చి ఈ రోజు మరొకరి భారీగా నటిస్తే హర్షించే గొప్ప మనసు నాకు లేదు. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. రవి, నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి ఉద్యోగం, ముచ్చటైన ఇల్లు. అంతా మీ తలవే కదండి. సుజా, వీరు నారాయణరావు గారు. ఈ రోజు నేను ఇంత వాడిని అయ్యానంటే దానికి కారణం వీరి ఆదరణ, ఆశీస్సులే. అనుకోకుండా హడావుడిగా జరిగిపోయింది కానీ అసలు మన పెళ్లి వీరి చేతుల మీదుగా జరగాల్సింది. నమస్తే. నన్ను మరీ అంత ఎక్కువ చేసి చెప్పడం అతని మంచితనమే తప్ప నిజానికి నేను చేసింది ఏమీ లేదు. అంతా తన స్వయం కృషి. మంచినీళ్ళు తీసుకొస్తాను. రండి, కూర్చోండి. అమ్మని కూడా తీసుకురాలేపోయారా? నేను రమ్మన్నానయ్య, ఆవిడే రాలేదు. అది సరే, ఇంతకీ మదన్ పెళ్లి ఎందుకని ఆగిపోయిందండి? సర్లేండి, తర్వాత చెప్తారు కానీ. అది సరే, అమ్మాయి సుజా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తానండి. అలాగే. చూడమ్మా సుజాత, ఎందుకమ్మా నన్ను చూసి భయపడతావు? నేను వచ్చింది రవి సంసారాన్ని చూసి సంతోషపడాలనే తప్ప మీ సంతోషాన్ని పాడు చేసిపోవాలని రాలేదమ్మా. అందుకనే రవితో ఈ విషయం ఏమీ చెప్పలేదు. మదన కారణంగా నీ జీవితం అన్యాయం అయిపోతుందేమోనని ఎన్నాళ్ళు బాధపడ్డాను. నిన్నిక్కడ చూడగానే ఎంతో ఆనందం కలిగిందమ్మా. పవిత్రమైన పూలదండ అర్హుడైన మనిషికే అంకితమైందనిపించి సంతోషించానమ్మా. మీరు నన్ను క్షమిస్తారని అనుకోలేదు. పిచ్చి తల్లి, నిన్ను నేను క్షమించడం ఏమిటమ్మా? నీ జీవితాన్ని నువ్వు ధైర్యంగా దిద్దుకున్నావు. మదన్కి కన్న తండ్రిని, రవికి పెంచిన తండ్రిని. కానీ రవిని చూసుకునేనమ్మా గర్వపడేది. అలాంటి యోగుడికి భార్యవయ్యావు, నాకు కోడలవయ్యావు. ఒక విధంగా నేను అదృష్టవంతున్నమ్మా. రవి, ఓసారి ఇలా అమ్మాయి పక్కన నిలబడి. ఏమిటండి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకేమిటయ్యా, మీ పెళ్లికొచ్చి కానుకలిచ్చి దగ్గరుండి దీవించవలసిన వాడిని రాలేకపోయాను. ఏదో నా ఆనందం కొద్దీ తెచ్చాను. తీసుకోండి. 100 కాలాల పాటు మీరిద్దరూ కళకళలాడుతూ ఉండాలి. బహుమతులు అందుకొని మురిసిపోవటమేనా? భోజనాల ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? రవి, అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందయ్యా. సుజా, ఆ నెక్లెస్ అప్పుడే తీ, కాసేపు ఉండదు. అంత బాగుందా? చాలా బాగుంది. ఎందుకనో తెలుసా? ఆత్మీయమైన మనిషి ఇచ్చింది కనుక, అందమైన మనిషి పెట్టుకుంది కనుక. అవును, మీకింత గొప్ప పెంపుడు తండ్రి ఉన్నారని ఎప్పుడు చెప్పలేదే? మరి నువ్వు ఎప్పుడు అడగలేదే? సరే బాబు, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, ఆయనకి మీకేమిటి అనుబంధం? సుజా, ఎండిపోయే మొక్కకి దానికి నీళ్లు పోసి ప్రేమతో పెంచుకునే మాలికి ఉన్న సంబంధం మాది. దారి తెలియని అనాథ పసిబాలుడికి అతనికి తోడై చేయి పుచ్చుకొని నడిపించే దైవానికి ఉన్న అనుబంధం మాది. సుజా, మాది మధ్యతరగతి కుటుంబం. విధి చేత ఓడిపోయిన మా నాన్నగారు అమ్మని ఆస్తిని పోగొట్టుకుని పసివాడినైన నన్ను వెంటబెట్టుకుని దూర బంధువైన నారాయణరావు గారింటికి చేరారు. ఒకరోజు రాత్రి ఇంట్లో దొంగ ప్రవేశించారు. సొమ్ము నగలు దోచుకుపోతుంటే మా నాన్నగారు అడ్డుపడి కత్తిపోట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. కన్న తండ్రిని పోగొట్టుకొని అనాథగా ఉన్న నన్ను నారాయణరావు గారు చేరదీసి ఆదరించారు. మా నాన్నగారి మీద కృతజ్ఞతతో నన్ను తన బిడ్డలాగా పెంచసాగారు. అది ఇష్టం లేని సుశీలమ్మ గారు నన్ను ద్వేషించసాగింది. పరిస్థితులు గమనించిన నారాయణరావు గారు నన్ను హాస్టల్లో పెట్టి డబ్బు పంపించసాగారు. నా చదువు పూర్తయ్యే వరకు ఆయనే సహాయం చేశారు. వారి దయ వల్లే నేను ఈ రోజు ఎంత వాడినయ్యాను. అవునండి, నిజంగా ఆయన దేవుడు. ఏమిటయ్యా అది? పువ్వులు కొయ్యమంటే కొమ్మలు కత్తిస్తారు. ఏమంటే సంభ్రంగం గారు? చంద్రబాబు, అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నన్ను నలుగురిలో అవమానించాలనా? అప్పుల వాళ్ళని సరికొట్టేశారు.
మీరు ఇవ్వనప్పుడు అప్పు చేయడం నా తప్ప? కన్న కొడుకన్న ఆలోచన కూడా లేదు. ఎందుకండి ఈ జమీందారి? తగలేసుకోవడానికా? అదేమిట్రా ఆయన ఎందుకు కోపడతావు? కావాలంటే మీ నాన్నగారిని అడుగు. ఊరుకోండమ్మా, ఆయాసం వచ్చేదాకా అరవనివ్వండి. పెద్దయ్య గారి మీద కోపం వీరు, వీరి మీద కోపం పెద్దయ్య గారు, ఇలా నా మీద కురిపిస్తారు. అందుకేగా నాకు జీతం ఇచ్చేది. అవును, లేకపోతే నాకివ్వకపోతే ఈ డబ్బు ఆస్తి ఏం చేద్దామని? పైకి పోయేటప్పుడు మూట కట్టుకుని నెత్తినట్టు పోదామనా? అవునయ్యా, పైకి పోయేటప్పుడు మూట కట్టుకుని నెత్తినెట్టుకుపోతాను. కుదరదు అనుకో, ఏ ధర్మసత్రానికో రాస్తాను. అంతేగాని నీలాంటి గాడికి రాస్తాను అనుకుంటున్నావా? ఈ తండ్రి సంపాదించాడు కనుక ఒళ్ళు పై తెలియని ఖర్చు అలవాటైంది. ఏమిటండి ఆయన మీద అరుస్తారు ఎందుకండి? నువ్వు నోర్మై. చెప్పాను కదమ్మా, తండ్రి కొడుకుల మధ్య తడికిన నేను, ఇద్దరు తిట్లు నేనే కాయాలి. అందుకేగా నాకు జీతం ఇచ్చేది. అసలంతా వాడి దురదృష్టం. వైభవంగా పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేస్తేనైనా మీ తిట్లు చివాట్లు తప్పుతాయేమోనని ఆశపడ్డాను. ఆ పిల్ల కాస్త అలా తగలడింది. తగలడింది ఆ పిల్ల కాదే, నీ కొడుకేనే. ఆ పిల్లకే నిక్షేపంగా పెళ్లి చేసుకుంది, లక్షణంగా కాపురం చేసుకుంటాను. ఏమిటి? సుజాత పెళ్లి చేసుకుందా? ఎవరినండి? నీ కొడుకు లాంటి మూర్ఖుని కదే, సభ్యత సంస్కారం ఉన్న మన రవిని. ఏమిటి? రవి చేసుకుందా? అవును, మద్రాసు వెళ్లి రవిని చేసుకుని హాయిగా ఉంది. వాళ్ళిద్దరిని చూడగానే నాకు లక్ష్మీనారాయణ అనిపించారు. నువ్వు నీ కొడుకు మద్రాసు వెళ్లి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తినేసుకురండి. అప్పుడైనా బుద్ధి వచ్చి మాట్లాడేవు. భ్రష్టుని కన్నావు, భ్రష్టుని అంటున్నావు. అనండి అనండి, ఇంట్లో వాళ్ళు అనడం, పరాయి వాళ్ళని పొగడ్డం మీకు అలవాటేగా. అంతా నా కర్మ. అబ్బబ్బబ్బా, నేను ఇప్పుడు ఏమన్నానని? సుజాత మన వాడిని చేసుకోలేదనే బాధతో ఆ మాటలు అన్నానే గాని తప్పేం మాట్లాడని చెప్పు. అంతలోనే వీడు మొదటి సరే సరే ఊరుకో. నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతకాలి. నన్ను కాదంటే బ్రతుకంతా నరకయాత్ర పడేట్టు చేస్తాను. అమ్మా, మీకోసం ఎవరో వచ్చినారు. ఎవరండి? హలో సుజా, గుర్తున్నానా? నిజానికి ఒకరిని ఒకరు అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం? కులాసగా ఉన్నావా? ఉన్నట్టే కనిపిస్తున్నావు. ఒంటి రంగు హెచ్చింది, కొత్త అందం వచ్చింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాతగిన చోటే గనక. అయినా ఇంటికొచ్చిన అతిథిని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అందులోనూ నాలాంటి అతిథిని అసలు అడగకూడదు. ఎందుకని అడుగు? నువ్వు అడగవు, నేనే చెప్తాను. నేను అతిథినే కాక నీకు ఆప్తుణ్ణి కూడా. మదన్, ముద్దుగా మను అని పిలిచేదానివి మర్చిపోయావా? నోర్మి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకరి నుంచి ఒకరు వెళ్ళిపోదాం అనుకున్నా ఆ దేవుడే కలుపుతున్నాడు ఇద్దరిని కదూ. హలో మదన్, ఎప్పుడు రావటం? ఇప్పుడే సరాసరి మీ ఆఫీస్కే వద్దును, కానీ నాన్నగారు ఇంటి అడ్రస్ చెప్పడం వలన ఇక్కడికే తిన్నగా వచ్చేసాను. అయితే సుజా, ఇతను మదన్ అని. పరిచయాలు ఎప్పుడో ముగిశాయి, కానీ పిలుపులే ఎలాగాని తెలియడం లేదు. ఎందుకని అడుగు? ఎందుకని? నీ భార్య కాబట్టి తనను వదినా అని పిలవాలి. కానీ నాకంటే చిన్నది, పేరు పెట్టి పిలుద్దామంటే తనేమనుకుంటుందో. ఇందులో అనుకునేదే ఉంది. సుజా అని పిలువు. ఆ సుజా, మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. వడ్డించు. నోరవి, భోజనాలు ఏమీ వద్దు. మీ దంపతులిద్దరిని చూడాలని వచ్చాను, చూశాను. ఇక నేను వెళ్ళి ఏదో హోటల్లో రూమ్ తీసుకుని. నోనా, అదేమిటి మదన్, నీకు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండాలి. అది కాదు రవి. నువ్వేం మాట్లాడకు. సుజా, నువ్వు వెళ్ళొడ్డి. కమాన్ కమాన్. అజయ, నా ఫైల్స్ బ్రీఫ్ కేసు కార్లో పెట్టు. మదన్ ఇంకా నిద్ర లేవలేదే. సుజా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమండి, నేను మీతో పాటే వస్తాను. నా ఫ్రెండ్ అరుణ్ ఇంటి డ్రాప్ చేయండి. చాలా రోజులుగా రమ్మని ఒకటే గొడవ. సుజా, ఇంట్లో అతిథిని పెట్టుకుని వాడు నిద్ర లేకుండానే మన ఇద్దరం బయటకు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పు. కావాలంటే ఒక గంట కారు పంపిస్తా గానీ ఈలోగా వాడు నిద్ర లేస్తే సాయంకాలం కలుస్తానని చెప్పు. నేను వస్తాను. రాజా చూడు, సిగరెట్లు అయిపోయాయి. బజార్కి వెళ్ళి ఇలాంటిదే ఒక ప్యాకెట్ పట్టరా. ఇలాంటిదే దొరకపోతే పెద్ద బజార్కి వెళ్ళి పట్టరా. సారీ సార్.
సుజా, మన ప్రేమలాగే మన ఇద్దరి మధ్య జరిగే ప్రతి విషయం రహస్యంగానే ఉంటుందని హామీ ఇస్తున్నా. నా కోరిక కాదు. మదన్, అర్థం లేని మాటలతో హద్దులు మేరకు. నేను రవి భార్యనని గుర్తుంచుకో. నేను పాత ప్రియుని గుర్తు తెచ్చుకో. నోర్ముయ్. రాజయ్య, రాజయ్య లేడు. పెద్ద పతివ్రతలా నటించుకో. నీ చూపులకు నేనేం భస్మం కాను. నిన్నటి వరకు నన్ను కవ్వించి పెళ్లి వరకు తీసుకొచ్చి ఈ రోజు మరొకరి భారీగా నటిస్తే హర్షించే గొప్ప మనసు నాకు లేదు. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలలేను. వదలను. మదన్, నన్ను వదిలే. హలో రవి, సుజాత మెట్ల మీద నుంచి పడిపోయింది. నేను ఇప్పుడే వస్తున్నాను. మిస్టర్ రవి, ఆమెకు ప్రమాదం ఏమీ లేదు. మెట్ల మీద నుంచి జారి పడ్డం వల్ల గర్భస్రావం అయింది. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే షీ విల్ బి ఆల్ రైట్. తెలుగు 1